తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మెడికో ప్రియాంక మృతి ఘటనపై రాజకీయ వివాదం మొదలైంది. ప్రియాంకకు నివాళుల కార్యక్రమం పేరుతో తమ కళాశాల విద్యార్థులను రాజకీయ కార్యక్రమంలో భాగస్వాములను చేశారని సాయి నర్సింగ్ కళాశాల అధినేత డివి సుబ్బారావు ఆరోపించారు. విద్యా సంస్థలు రాజకీయాలకు పూర్తిగా అతీతమని, విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించొద్దని ఆయన స్పష్టం చేశారు. ఇదే తరహాలో తమ కళాశాల విద్యార్థులను కూడా కార్యక్రమానికి తీసుకువెళ్లారని ప్రియదర్శిని నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ రాధాకుమార్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా సంస్థలకు రాజకీయ రంగు పొలమొద్దని ఆమె కోరారు. జరిగింది కానీ మేము వారు 50 మంది పిల్లలు పంపించండి, అన్ని కాలేజీలు కూడా వస్తున్నాయి, డాక్టర్ ప్రియాంకకి నివాళులు అర్పించడం కార్యక్రమం ఉంది అని అంటే మా ప్రిన్సిపల్ గారు పంపించారు. నాకు తెలియదు ఆ విషయం. అయినప్పటికీ కూడా అది చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు నివాళులు అర్పించడంతో పాటు అక్కడ పిల్లలు ప్లకార్డులు ఇచ్చి ధర్నాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ నాయకులు మాట్లాడడం అది జరిగింది. కానీ మేము పంపించింది అయితే మాత్రం మా ప్రిన్సిపల్ గారు నివాళులు అర్పించడం అనుకుని ఉంటారు. నాకు విషయం కూడా తెలియదు, నేను అందుబాటులో లేను. కానీ పిల్లల తర్వాత వచ్చిన తర్వాత చూస్తే, బయటకు వచ్చిన తర్వాత వీడియోలు అవి చూస్తే అక్కడ ప్లకార్డులు ఇచ్చి ధర్నాలు అలాగా చేయించారు, నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారు 50 మంది పిల్లలు పంపించండి, అన్ని